హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము టమాటా రసం చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు తక్కువ కాస్ట్కి ఫ్రెష్గా దొరుకుతున్నాయి కదా. చక్కగా ఇలాంటి టైంలో టమాటా రసం చేసి పెట్టండి. ఇంటిల్లి పాది ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ మాత్రం తినరు. అంత టేస్టీగా ఉంటుంది. టమాటా చారు ఒకే ప్రాసెస్ కాదండి, చాలా రకరకాల ప్రాసెస్లో చేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మేము కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాము. ఇక్కడ మేము బాగా పండిన ఎర్రగా ఉన్న టమాటాలని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము. స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాము. ఇవన్నీ కూడా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకుందాం. టమాటాలు ఉడికించుకుంటున్నాం కదండి. ఈ లోపల ఈ టమాటా రసంలోకి కావాల్సిన పొడిని తయారు చేసుకుందాము. ఈ పొడిలోనే ఉంటుందండి ఈ టమాటా రసంకి టేస్ట్ అంతా కూడా. ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్నాము. కొన్ని ధనియాలు కూడా వేసుకున్నామండి. మీరు తీసుకునే చారు క్వాంటిటీని బట్టి మీరు ఇవన్నీ తీసుకోండి. ఆవాలు వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. టమాటాలు చక్కగా మెత్తగా ఉడికాయండి. చూడండి ఎలా ఉడికాయో. ఇలా ఉడికితే మనకి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీన్ని ఇలా పప్పు గుత్తితో ఇలా మెదుపుకుంటే చక్కగా మెత్తగా అయిపోయిందండి. దీనిలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేసి చక్కగా పేస్ట్లా అయిపోతుంది. లేదు అనుకుంటే ఆరిన తర్వాత మీరు మిక్సీ పట్టుకున్నా సరిపోయిద్ది. ఒక గిన్నె పెట్టుకొని దాని మీద జాలి గిన్నె పెట్టుకొని దానిలో ఈ టమాటా జ్యూస్ అంతా వేస్తే జ్యూస్ అంతా కిందకి దిగి ఈ పల్ప్ అంతా పైన ఆగిపోతుంది. అప్పుడు దాన్ని కూడా మనం ఇంక ఇట్లా కొంచెం మెత్తగా రుబ్బుకుంటే దానిలో ఉన్న జ్యూస్, ఆ మెత్తని పల్ప్ అంతా కూడా కిందకి దిగిపోతుంది. టమాటా చారుకి కావాల్సిన ఈ టమాటా జ్యూస్ అంతా మనకి ఇట్లా ఫిల్టర్ అయింది. మీరు కావాలి అనుకుంటే మిక్సీ అయినా వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాం. తాలింపు గింజలు వేసుకుంటున్నాము. కరివేపాకు, మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ రసం పొడిని కూడా ఇందులో వేసుకుంటున్నాము. అసలు ఎంత మంచి అరోమా వస్తుందంటే చెప్పలేమండి. జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా, ఈ వెల్లుల్లి, అసలు మంచి అరోమా వస్తుందండి. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. అంత బాగుంది అరోమా. కొంచెం పసుపు వేసుకుంటున్నాము. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ టమాటా రసం అంతా కూడా ఇందులో వేసుకుంటున్నాం. అసలు ఈ అరోమాకి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. గుమగుమలు ఆడిపోతుంది. ఎప్పుడైనా ఫీవర్ వచ్చి అలా ఏదైనా హెల్త్ బాగోనప్పుడు, నోరంతా ఏది తినాలనిపించకుండా ఉన్నప్పుడు ఇలా టమాటా రసం పెట్టుకుని తిన్నారంటే ఎంత బాగుంటుందోనండి. నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం సేపు ఉడికించుకుందాము. వేడి వేడిగా టమాటా రసం అయితే రెడీ అయింది. ఫైనల్గా కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నామండి. ఇక్కడ ఎక్కడ కూడా మనం చింతపండు యూజ్ చేయలేదు కాబట్టి టేస్ట్ కోసం కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము. కలర్ఫుల్గా, టేస్టీగా, మంచి అరోమాతో టేస్టీ టమాటా రసం అయితే రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
వేడి వేడిగా టేస్టీ టమాటా చారు రెడీ అయిందండి. అస్సలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ విడిచిపెట్టరండి, అంత బాగుంటుంది. వేడి వేడి రైస్లో ఈ టమాటా చారు వేసుకొని ఒక ఆమ్లెట్తో కానీ పొటాటో ఫ్రైతో కానీ మ్యాచ్ చేసుకొని తిన్నారంటే అదిరిపోతుందండి, మామూలుగా ఉండదు. అసలు ఏమీ తినబుద్ధి కానప్పుడు అలాంటి టైంలో ఈ రసం చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా మా ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.